Hello all, welcome to Raos Academy, Hyderabad. Today's important topic, that is Paika Rebellion of 1817, Odisha. So Odisha ku sambandhinchina Paika Rebellion which took place in 1817. So recently the NCERT textbooks omitted the chapter of Paika Rebellion of 1817. So the people of Odisha started opposing the decision of central government as well as NCERT. So let us discuss in detail. So NCERT's latest class 8th history textbook has omitted the Paika Rebellion of 1817, triggering political backslash in Odisha. So the Odisha people started opposing the decision of both NCERT as well as central government. So let us discuss in detail. So British East Indian Company came to India on trade and commerce purpose. Later they annexed and they occupied majority portions of India, like Battle of Plassey, Battle of Buxar, Battle of Plassey, Battle of Buxar, Anglo-Mysore Wars, Anglo-Maratha Wars, Anglo-Sikh Wars, etc. So after all the battles, maximum portion of India went under the control of British East Indian Company. So here the people started revolt against British East Indian Company. So many peasants uprisings, many people's uprisings, people's and peasants uprisings we have seen in Indian history prior to the 1857 revolt. So we have common people's revolt as well as we have tribal uprisings. So tribes started revolt against British. Next the common people also started revolt against British. అందులో ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి మనకు 1857 revolt. 1857 revolt. So 1857 revolt is considered to be the first war of independence in Indian history. But prior to 1857 revolt, we have rebellions like Paika Rebellion of Odisha. Next we have Vellore Rebellion and Visakhapatnam Rebellions. సో ఈ పాయికా రెబెలియన్ కానీ విశాఖపట్నం రెబెలియన్ కానీ వెల్లూరు రెబెలియన్స్ కానీ ఇవేంటి అంటే ఇండియన్ హిస్టరీలో ఇంపార్టెంట్ ప్లేస్ ఉన్నవి. సో అలాంటి పాయికా రెబెలియన్ని 8th క్లాస్ హిస్టరీ బుక్ నుంచి తొలగించింది ఎన్సీఆర్టీ. సో ఇప్పుడు ఏంటి అంటే ద పీపుల్ ఆఫ్ ఒడిస్సా స్టార్టెడ్ రివోల్ట్ ఇన్ ద సెన్స్ ఏంటంటే దే స్టార్టెడ్ అపోజింగ్ ద డెసిషన్ ఆఫ్ ద ఎన్సీఆర్టీ అండ్ సెంట్రల్ గవర్నమెంట్. సో అందులో భాగంగా మనకి ఏంటి అంటే సింపుల్గా వీళ్ళేంటి బ్రిటిష్ ఈస్ట్ ఇండియన్ కంపెనీ ఆక్యుపైడ్ మ్యాక్సిమం పోర్షన్స్ ఆఫ్ ఇండియా. అందులో భాగంగా ఏంటంటే వీళ్ళు ఒడిస్సాకు కూడా రావడం జరిగింది. ఒడిస్సాకు కూడా బ్రిటిష్ ఈస్ట్ ఇండియన్ కంపెనీ ఫోర్సెస్ రావడం జరిగింది. ఇక్కడ ఉన్న గజపతి కింగ్స్ ఉండేవాళ్ళు ఫస్ట్. సో ఒడిస్సా వాజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ గజపతి కింగ్స్. సో దే రిక్రూటెడ్ ఫ్యూ పీపుల్. వాళ్ళని మనం ఏమంటున్నాం, పాయికాస్ అంటున్నాం. సో దే రిక్రూటెడ్ ఫ్యూ పీపుల్, వాళ్ళని మనం ఏమంటున్నాం, పాయికాస్ అంటున్నాం అనమాట. సో వాళ్ళు ఏంటి అంటే లైక్ ఫుట్ సోల్జర్స్. సో హియర్ ద గజపతి కింగ్స్ రిక్రూటెడ్ ఫ్యూ ట్రైబ్స్ ఆర్ ఫ్యూ పీపుల్స్ హూ వర్ నోన్ యాజ్ ఫుట్ సోల్జర్స్. మనం వీళ్ళని ఏమంటున్నాం, ఇన్ఫాంట్రీ ఫోర్సెస్ అంటున్నాం, ఇన్ఫాంట్రీ ఫోర్సెస్. సో వీళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళు పాయికా అంటున్నాం వాళ్ళను, పాయికా. సో వీళ్ళకి ఏంటి అంటే ఒక ల్యాండ్ ఇచ్చేవాళ్ళు. సో ఆ ల్యాండ్ పైన వీళ్ళు జీవనాధారంతో ఉండేవాళ్ళు. ఎప్పుడైనా ఆ గజపతి కింగ్స్ ఏది వార్లో పార్టిసిపేట్ చేయాలి అంటే వీళ్ళు ఆ గజపతి కింగ్స్కి సపోర్ట్ చేసేవాళ్ళు. లేని సమయంలో వీళ్ళు ఏంటంటే ఈ ల్యాండ్స్ పైన ఆధారపడి జీవించేవాళ్ళు అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి ఏమైంది, బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడైతే ఒరిస్సాను ఆక్యుపై చేసుకోవాలి అనుకున్నారో అప్పుడు ఈ ఒరిస్సాని ఆక్యుపై చేసుకున్నప్పుడు అక్కడున్న కింగ్కి వాళ్ళు ఇచ్చిన ప్రొవిజన్స్ ఏంటి అంటే మేము మీకు 1 lakh రూపీస్ ఇస్తాము, ఎట్ ద సేమ్ టైం 4 పరగనాస్ ఇస్తాము అని చెప్పారు. 1 lakh రూపీస్ ఇస్తాము, 4 పరగనాస్ ఇస్తాము. సో ఒరిస్సా మాకు ఇచ్చివేయండి అని చెప్పేసి ఒక డెసిషన్, ఒక ఒప్పందం జరిగింది బ్రిటిష్ వాళ్లకు ఒడిస్సా కింగ్స్కి మధ్య జరిగిన ఒక ఒప్పందం. సో
ద కింగ్ వచ్చేసి ఏమయ్యాడు, యాక్సెప్ట్ చేసి ఆ ప్రాంతాన్ని బ్రిటిష్ వాళ్ళకు అప్పగించడం జరిగింది. బట్ లేటర్ బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చిన ల్యాండ్ పాలసీస్ కానీ ఇవన్నీ వచ్చేసి సప్రెస్డ్ ద పైకాస్. సో దే స్టార్టెడ్ రివోల్ట్ అగెనిస్ట్ ద బ్రిటిషర్స్. సో సింపుల్గా ఏంటి అంటే ట్రేడ్ అండ్ కామర్స్ కోసం వచ్చిన బ్రిటిష్ ఈస్ట్ ఇండియన్ కంపెనీ లేటర్ ఇండియాను ఆక్యుపై చేసుకోవడం స్టార్ట్ అయింది. లైక్ బ్యాటిల్ ఆఫ్ బక్సర్ కానీ, బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ కానీ, ఆంగ్లో మరాఠా వార్స్, ఆంగ్లో సిక్ వార్స్, ఆంగ్లో మైసూర్ వార్స్, ఇలాంటి వార్స్ తోటి ఏంటి అంటే వాళ్ళు ఇండియాలో మ్యాక్సిమం అథారిటీ వాళ్ళకి రావడం జరిగింది. అదేవిధంగా వీళ్ళు ఒరిస్సాను కూడా ఆక్యుపై చేసుకోవాలనుకున్నారు. ఆ ఒరిస్సాకు వచ్చినప్పుడు ద రెస్పెక్టివ్ కింగ్ తోటి జరిగిన ఒప్పందాన్ని మనం ఏమంటున్నామంటే ₹1,00,000 ఆ కింగ్కి ఇచ్చివేసి ఎట్ ద సేమ్ టైం 4 పరగనాస్ కూడా కింగ్కి ఇచ్చివేస్తారు. తద్వారా ఆ ఒరిస్సా రాష్ట్రం ఎవరి హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళిపోయింది, బ్రిటిష్ ఈస్ట్ ఇండియన్ హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళిపోయింది. కానీ గజపతి కింగ్స్ ఎర్లియర్ రిక్రూటెడ్ ఫ్యూ పీపుల్, వాళ్ళని మనం ఏమంటున్నాం, పైకాస్ అంటున్నాం. ఆ పైకాస్ అంటే ఎవరు అంటే ఫుట్ సోల్జర్స్. సో దే యూజ్ టు అసిస్ట్ ద రెస్పెక్టివ్ కింగ్ డ్యూరింగ్ ద వార్ఫేర్. అంటే ఏదైనా వార్లు వచ్చినప్పుడు, యుద్ధాలు జరిగే టైంలో ఆ కింగ్స్ని వీళ్ళు సపోర్ట్ చేసేవాళ్ళు. ఆ యుద్ధాలు లేని సమయంలో వాళ్ళు ఏంటంటే దీనిపైన వ్యవసాయం చేసుకోవడం, లేకపోతే దానిపైన వచ్చిన అమౌంట్ తోటి వీళ్ళు జీవనం సాగించేవాళ్ళు. వాళ్ళని మనం ఏమంటున్నాం, పైకాస్ అంటున్నాం. సో ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు ఆక్యుపై చేసిన తర్వాత వాళ్ళు తీసుకొచ్చిన ల్యాండ్ టెన్యూరల్ ప్రొసీజర్స్ ఉన్నాయి కదా, మనకు జమీందారీ సిస్టమ్ కానీ, పర్మనెంట్ సెటిల్మెంట్, రైతువారీ సిస్టమ్, మహల్వారీ సిస్టమ్. సో ఇండియన్ హిస్టరీలో వి నో ల్యాండ్ టెన్యూరల్ సిస్టమ్స్ ఆఫ్ బ్రిటిషర్స్, దట్ ఈస్ పర్మనెంట్ సెటిల్మెంట్ ఒకటి ఉంటుంది, తర్వాత రైతువారీ సిస్టమ్ ఉంటుంది, మహల్వారీ సిస్టమ్ ఉంటుంది. సో పర్మనెంట్ సెటిల్మెంట్, రైతువారీ సిస్టమ్, మహల్వారీ సిస్టమ్ వర్ దట్ ల్యాండ్ టెన్యూరల్ పాలసీస్ ఆఫ్ బ్రిటిష్. సో ఈ ల్యాండ్ టెన్యూరల్ పాలసీస్ ఆఫ్ బ్రిటిష్ వల్ల మనకి ఏమైంది అంటే డైరెక్ట్గా ఈ పాయికా పీపుల్ వచ్చేసి సప్రెస్ అవ్వడం జరిగింది వాళ్ళ మెజర్స్ వల్ల. సో దే స్టార్టెడ్ రివోల్ట్ అగెనిస్ట్ బ్రిటిషర్స్. సో లెట్ us డిస్కస్ ఇన్ డీటెయిల్. Since the 16th century, Odisha's Gajapati kings had recruited Paikas from various social groups to serve as military retainers. So simple ga, the Gajapati kings recruited many people from the different social groups. Some common people unnaru, tribals unnaru, and different social groups నుంచి ఉన్నారు. హయ్యర్ క్యాడర్ వాళ్ళు ఉన్నారు, లోవర్ క్లాస్ వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళని మనం ఏమంటున్నాం, పైకాస్ అన్నాం. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పైకాస్? ఫుట్ సోల్జర్స్. టెక్నికల్గా మాట్లాడాలి అంటే ఇన్ఫాంట్రీ సోల్జర్స్ అంటున్నాం, ఇన్ఫాంట్రీ సోల్జర్స్. సో వాళ్ళను తెలుగులో మనం పదాతి దళం అంటున్నాం, ఇన్ఫాంట్రీ సోల్జర్స్. సో ఇన్ రిటర్న్ ఫర్ దేర్ మార్షల్ సర్వీసెస్. సో హియర్ మార్షల్ సర్వీసెస్ అంటే ఏంటి, దే యూజ్ టు అసిస్ట్ ద గజపతి కింగ్స్ డ్యూరింగ్ ద వార్ ఫేర్. సో యుద్ధాలు జరిగేటప్పుడు ఈ గజపతి కింగ్స్కి సహాయంగా వెళ్ళిన వాళ్ళను మనం పైకాస్ అన్నాం. సో in return for their martial services, they were granted hereditary rent-free lands known as నిష్కర్ జాగిర్స్. సో వీళ్ళకి వచ్చిన ల్యాండ్ని మనం ఏమంటున్నాం, నిష్కర్ జాగిర్స్ అంటున్నాం, నిష్కర్ జాగిర్స్. నెక్స్ట్, ద ఎరోజన్ ఆఫ్ దేర్ ప్రివిలేజెస్ అండర్ బ్రిటిష్ రూల్ sowed deep represent setting the stage for uprisings like పాయికా రెబలియన్ 1817. సో ఎప్పుడైతే ఈ బ్రిటిష్ వాళ్ళు ఈ ఒరిస్సా పైన అథారిటీ తీసుకున్నారో అప్పుడు స్టార్ట్ అయిందే మనకేంటి, పాయికా రెబలియన్ ఆఫ్ 1817. సో లెట్ us డిస్కస్ ద బ్యాక్గ్రౌండ్. ఇన్ 1803 కల్నల్ హార్కుట్, సో కల్నల్ హార్కుట్ ఫ్రమ్ బ్రిటిష్. సో బ్రిటిష్ ఆఫీసర్ ఎవరు మనకు అప్పుడు, కల్నల్ హార్కుట్. సో ఇన్ 1803 కల్నల్ హార్కుట్ బ్రిటిష్ ఫోర్సెస్ మార్చ్డ్ ఫ్రమ్ మద్రాస్ టు పూరి. సో మద్రాస్ టు పూరి, ఇక్కడున్న మద్రాస్ నుంచి వీళ్ళు వయా పూరి వెళ్తున్నారు. పూరి ఎక్కడ, ఒరిస్సా. సో బ్రిటిష్ ఫోర్సెస్ మార్చ్డ్ ఫ్రమ్ మద్రాస్ టు పూరి విత్ లిటిల్ రెసిస్టెన్స్ అండ్ మూవ్డ్ ఆన్ టు క్యాప్చర్ కటక్. సో దే వాంటెడ్ టు క్యాప్చర్ కటక్. కటక్ వచ్చేసి మనకి ఇక్కడ ఒడిస్సా. సో దే వాంటెడ్ టు క్యాప్చర్ కటక్. సో హార్కుట్ స్ట్రక్ ఏ డీల్ విత్ ముకుంద దేవ టూ ఆఫ్ కుంద్రా. సో ఆ టైం పీరియడ్లో కుంద్రా అనే ఒక రీజన్ వచ్చేసి ఏంటి, ఒడిస్సా. కటక్ దగ్గర ఉన్న ఒక రీజన్ కుర్దా. సో కుర్దా రీజన్ బిలాంగ్స్ టు ద ఒడిస్సా నియర్ కటక్. సో హియర్ కల్నల్ హార్కుట్ అగ్రిమెంట్ విత్ నేటివ్ కింగ్ ముకుంద దేవ టూ ఆఫ్ కుర్దా. సో కుర్దా రీజన్ కింగ్ ఎవరు మనకు, ముకుంద దేవ టూ. సో అగ్రిమెంట్ బిట్వీన్ కల్నల్ హార్కుట్ అండ్ ముకుంద దేవ టూ ఆఫ్ కుద్రా కింగ్డమ్.
సో ప్రామిసింగ్ హిమ్ కాంపెన్సేషన్ ఆఫ్ 1 lakh rupees అండ్ 4 parganas ఇన్ ఎక్స్చేంజ్ ఫర్ సేఫ్ పాసెస్ త్రూ ద టెరిటరీ. సో ఏంటంటే కటక్ను వీళ్ళు ఆక్యుపై చేసుకున్న తర్వాత ఇక్కడ ముకుంద దేవ టూకి కల్నల్ హార్కుట్ ఏం ఆఫర్ చేశారు, 1 lakh rupees ఆఫర్ చేశారు. ఎట్ ద సేమ్ టైం 4 parganas. సో పరగనాస్ అంటే మనం కొన్ని ప్లేసెస్లో తాలూకాస్ అంటాం, కొన్ని ప్లేసెస్లో సమ్ కింగ్డమ్స్ అంటాం అనుకోండి. ఒక 4 పరగణాలు ఇస్తాను, ఎట్ ద సేమ్ టైం 1 lakh rupees ఇస్తాను. సో మాకేంటి అంటే ఈ కటక్ని వీళ్ళు ఆక్యుపై చేసుకున్నారు, దానికి రెస్పాన్స్గా 1 lakh rupees ఎట్ ద సేమ్ టైం 4 పరగణాస్ ఇస్తాము అని చెప్పేసి ఒక ఒప్పందం జరిగింది. ఎవరెవరికి, బ్రిటిష్ ఆఫీసర్ అయిన కల్నల్ హార్కుట్కి, ఇక్కడ నేటివ్ కింగ్ అయిన ముకుంద దేవ టూ ఆఫ్ కుద్రా రీజన్. కుద్రా రీజన్ ఇక్కడ ఉంది, నియర్ బై కటక్, లొకేటెడ్ ఇన్ ఒడిస్సా. నెక్స్ట్ ఇన్ రెస్పాన్స్ జయీ రాజ్గురు. సో ఇక్కడ జయీ రాజ్గురు ఎవరు అంటే కస్టోడియన్ ఆఫ్ కింగ్ ముకుందదేవ. కస్టోడియన్ ఆర్ గార్డెన్, కస్టోడియన్ ఆర్ గార్డియన్. సో సంరక్షకుడు. సో సంరక్షకుడిని మనం ఏమంటున్నాం, కస్టోడియన్ ఆర్ గార్డియన్ అంటున్నాం. సో హియర్ జయీ రాజ్గురు, కస్టోడియన్ ఆఫ్ ముకుంద దేవ టూ ఆఫ్ కుద్రా రీజియన్, వెంట్ టు బ్రిటిష్ ఆఫీసర్ అండ్ క్వశ్చన్డ్, మీరు మాకు 1 lakh rupees ఇస్తా అన్నారు, ఎట్ ద సేమ్ టైం 4 parganas ఇస్తానన్నారు, ఇప్పటి వరకు మీరు ఎందుకు ఇవ్వలేదు అని చెప్పేసి క్వశ్చన్ చేయడం స్టార్ట్ అయింది. సో ఇతను క్వశ్చన్ చేసిన తర్వాత ఈ బ్రిటిష్ ఆఫీసర్ కల్నల్ హార్కుట్ ఏంటి అంటే అతనికి ఒక 40,000 రూపాయలు ఇచ్చి పంపించడం జరిగింది. 40,000 రూపాయలు ఇచ్చి పంపించడం జరిగింది. వాళ్ళు సాటిస్ఫై అవ్వలేదు. తర్వాత రాజ్గురు వచ్చేసి మళ్ళీ క్వశ్చన్ చేయడం స్టార్ట్ అయింది. తద్వారా రాజ్గురుని చంపివేయడం జరిగింది. బ్రిటిష్ వాళ్ళు రాజ్గురుని చంపివేయడం జరిగింది. కింగ్ ముకుంద దేవ ఫ్లడ్ అవే టు పూరి, ఇతను కూడా పారిపోవడం జరిగింది. సో హియర్ ద బ్రిటిషర్స్ కిల్డ్ కస్టోడియన్ ఆఫ్ కింగ్ ముకుంద దేవ టు, దట్ ఈస్ జయీ రాజ్గురు. సో బ్రిటిషర్స్ కిల్డ్ జయీ రాజ్గురు. సో లేటర్ ద కస్టోడియన్ ఆఫ్ ముకుంద దేవ టు, దట్ ఈస్ జయీ రాజ్గురు. సో జయీ రాజగురు క్వశ్చన్డ్ ద బ్రిటిష్ సో అబౌట్ దేర్ కాంపన్సేషన్ ఆఫ్ 1 lakh rupees as well as 4 parganas. సో ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు ఏంటంటే వీళ్ళను నమ్మక ద్రోహం చేయడం జరిగింది. లేటర్ హీ కిల్డ్ రాజ్గురు. సో ద బ్రిటిషర్స్ కిల్డ్ రాజ్గురు అండ్ అటాక్డ్ ముకుంద దేవ. లేటర్ ముకుంద దేవ ఫ్లడ్ అవే టు పూరి. Later he fled away to Puri. So here the British then dethroned the king Mukunda Deva II and destroyed Baroni Fort and seized the royal lands and exiled Mukunda Deva to Puri. So simply the Britishers killed Jayee Rajguru. Later Mukunda Deva II fled away to Puri. Next, road to revolt. Next, what are the causes? So the fall of native rule in Odisha led to sharp decline in the status and livelihood of the Paikas. So earlier the Paikas enjoyed their livelihood under Gajapati kings. They enjoyed their livelihood, but the fall of native rulers directly questioned the livelihood of the Paikas. So stripped of royal patronage and hereditary rent-free lands. So earlier they enjoyed the royal patronage and they got the authority over lands. వీటిని ఏంటి వీళ్ళకు హెరిడిటరీ రెంట్ ఫ్రీ అంటే ఏంటి, వాళ్ళ కొడుకు నుంచి వాళ్ళ కొడుకుకి వెళ్ళిపోతుంది, నెక్స్ట్ అలా తరతరాలుగా వెళ్ళేదాన్ని మనం ఏమంటున్నాం, హెరిడిటరీ రెంట్ ఫ్రీ ల్యాండ్స్ అంటున్నాం. సో ఇప్పుడు వచ్చేసి ఆ ఏరియా మొత్తం ఎవరి హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళిపోవడం జరిగింది, బ్రిటిష్ వాళ్ళ హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళిపోవడం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ ఆఫ్ లైవ్లీవుడ్ ఆఫ్ పాయికాస్ ఎవరు, ఎర్లియర్గా వీళ్ళ దగ్గర ఉన్న ఫుట్ సోల్జర్స్. వాళ్ళేంటి యుద్ధం సమయంలో ఆ రాజుకు అసిస్టెన్స్ ఇచ్చేవాళ్ళు, తర్వాత కాలంలో ఆ ల్యాండ్ పైన జీవనాధారం చేసుకుని బ్రతికేవాళ్ళు. ఇప్పుడు ఈ ల్యాండ్ టెన్యూరల్ పాలసీస్ ఆఫ్ బ్రిటిషర్స్ సచ్ యాజ్ పర్మనెంట్ సెటిల్మెంట్ కానీ, రైతువారీ సిస్టమ్, మహల్వారీ సిస్టమ్ వల్ల జమీందారీ సిస్టమ్ రావడం జరిగింది. సో జమీందార్స్ ఎవరు, ఇంటర్మీడియరీస్. సో తద్వారా ఇక్కడ వచ్చేసి క్వశ్చన్ ఆఫ్ లైవ్లీవుడ్ ఆఫ్ పాయికాస్. సో దే స్టార్టెడ్ రివోల్ట్ అగెనిస్ట్ బ్రిటిషర్స్. సో లెట్ us discuss. So they lost the patronage and the hereditary rent-free lands. They were further burdened by the British East India Company new land revenue policies, such as land revenue policies lo we have jamindari system okati, permanent settlement okati, raitwari system, mahalwari system, ee moodu. So these reforms forced many Odia landlanders to sell their lands to
ఆబ్సెంటీ బెంగాలీ ల్యాండ్ లార్డ్స్. సో ఈ జమీందార్స్కి వీళ్ళు ఫోర్స్ఫుల్గా ల్యాండ్స్ అమ్మాలి అనే ఒక సిచ్యువేషన్ని క్రియేట్ చేయడం జరిగింది. సో మెనీ ఒడిస్సా ల్యాండ్ ఓనర్స్ సోల్డ్ దేర్ ల్యాండ్స్ టు ద బెంగాలీ ల్యాండ్ లార్డ్స్. ఒరిస్సాకు సంబంధించిన ల్యాండ్ లార్డ్స్ ఏం చేశారు, ఈ బెంగాల్ ల్యాండ్ లార్డ్స్కి చాలా తక్కువ ధరకు ఈ భూములనన్నీ అమ్మివేశారు అనమాట. నెక్స్ట్ అడిషనల్లీ ద స్విచ్ టు ఏ రూపీ బేస్డ్ ట్యాక్సేషన్ సిస్టమ్ ఇంక్రీజ్డ్ ఎకనామిక్ ప్రెజర్. సో ఆల్రెడీ ఇక్కడ లైవ్లీహుడ్ ప్రెజర్ ఉంది, నౌ ఎకనామిక్ ప్రెజర్ కూడా రావడం జరిగింది. సో నెక్స్ట్ ద బ్రిటిష్ ఆల్సో టైటెండ్ కంట్రోల్ ఓవర్ సాల్ట్ ట్రేడ్. సో మనం ఇండియన్ హిస్టరీలో డిస్కస్ చేసాం, ద బ్రిటిష్ గాట్ మోనోపలీ రైట్స్ ఓవర్ సాల్ట్ ట్రేడ్. మోనోపలీ రైట్స్ ఓవర్ సాల్ట్ ట్రేడ్. మోనోపలీ అంటే ఏంటి, ఏకపక్షంగా వాళ్ళకు మాత్రమే దానిపైన గుత్తాధిపత్యం ఉంటుంది. సో ఇవన్నీ కలిపి లైవ్లీహుడ్ క్వశ్చన్ ఉంది, ఎకనామికల్ ప్రెజర్, ఇవన్నీ వీళ్ళపైన క్రియేట్ అవ్వడం జరిగింది. ఎర్లియర్ దే ఎంజాయిడ్ ద రాయల్ ప్యాట్రనేజ్, అంటే ఈ రాజులు వాళ్ళను ఆదరించే వాళ్ళు వాళ్ళ ప్యాటర్నేజ్లో వీళ్ళు ఉండడం జరిగింది. బట్ ఇప్పుడు వచ్చేసి ఏంటి, వీళ్ళ సిచ్యువేషన్ అనేది టర్న్ అయిపోవడం జరిగింది, వీళ్ళకు లైవ్లీహుడ్ ఒక క్వశ్చన్ మార్క్ అయింది. నెక్స్ట్ దీస్ కంబైన్డ్ ఎకనామిక్ హార్డ్షిప్స్ అండ్ లాస్ ఆఫ్ ట్రెడిషనల్ ప్రివిలేజెస్ అల్టిమేట్లీ స్పార్క్డ్ ఏ ఫుల్ స్కేల్ రెబెలియన్ అగెనిస్ట్ బ్రిటిష్ రూల్. సో ఇదేంటంటే దే స్టార్టెడ్ రివోల్ట్ అగెనిస్ట్ బ్రిటిషర్స్. నెక్స్ట్ ద పైకా రెబెలియన్ ఆఫ్ 1817 ఇన్ మార్చ్ 1817. ఎప్పుడు స్టార్ట్ అయింది, మార్చ్ 1817. ఏ గ్రూప్ అరౌండ్ 400 కోన్స్ ఫ్రమ్ గుమ్సర్. సో మనం డిస్కస్ చేసింది ఏంటి, పాయికాలో వీ హ్యావ్ ద పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ సోషల్ గ్రూప్స్. వీ హ్యావ్ ట్రైబ్స్ ఉన్నారు, అందులో లోవర్ క్లాస్ ఉన్నారు, అప్పర్ క్లాస్ ఉన్నారు, వాళ్ళందరూ ఉన్నారు. అందులో భాగంగా ఫస్ట్ ఎవరు, కోన్స్. సో 400 కోన్స్ ఫ్రమ్ గుమ్సూర్ రీజియన్ స్టార్టెడ్ టువర్డ్స్ కుర్దా. సో ఈ కుర్దా రీజన్ వరకు ఫస్ట్ స్టార్ట్ అయింది ఎవరు, కోన్స్. ఒక 400 మంది కోన్స్ వచ్చేసి ఈ కుర్దా రీజన్ వరకు స్టార్ట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ దేవర్ సూన్ జాయిన్డ్ బై ద పైకాస్. సో ఇక్కడ ఉన్న వాళ్ళు పైకాస్, దేవర్ లెడ్ బై బక్షి, జగబంధు, విద్యాధర్. సో విద్యాధర్ ఇది వచ్చేసి బక్షి, జగబంధు, విద్యాధర్. ఇతను వచ్చేసి లీడర్ ఆఫ్ పైకాస్. సో ఫస్ట్ రెబెలియన్ స్టార్ట్ చేసింది ఎవరు, కోన్స్ స్టార్ట్ చేశారు. లేటర్ దేవర్ జాయిన్డ్ బై పైకాస్. వాళ్ళ లీడర్ ఎవరు, బక్షి, జగబంధు, విద్యాధర్. బక్షి, జగబంధు, విద్యాధర్. నెక్స్ట్ ద ఫార్మర్ కమాండర్ ఇన్ చీఫ్ ఆఫ్ ద కుర్దా కింగ్డమ్ అండ్ ఎక్స్ హోల్డర్ ఆఫ్ ద రోడంగా ఎస్టేట్. సో టుగెదర్ దే లాంచ్డ్ ఏ ఫీర్స్ రివోల్ట్ అగెనిస్ట్ బ్రిటిష్ అథారిటీ అటాకింగ్ బన్పూర్ పోలీస్ స్టేషన్. సో సింపుల్గా ఏంటి అంటే దే స్టార్టెడ్ అటాకింగ్ ద బ్రిటిష్ ఆఫీసెస్. సో బ్రిటిష్ వాళ్ళకి సంబంధించిన ఆఫీసెస్, పోలీస్ స్టేషన్స్, వీటన్నిటిపైన వీళ్ళు అటాక్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ ద అప్రైజింగ్ స్ప్రెడ్ అక్రాస్ సెవరల్ రీజియన్స్ విత్ బ్లడీ కాన్ఫ్లిక్టేషన్స్ బట్ ద బ్రిటిష్ ఈవెన్చువల్లీ సప్రెస్డ్ ద రెబెలియన్. జగబంధు ఎవాక్యుయేట్, క్యాప్చర్డ్ ఫర్ ఇయర్స్, హైడింగ్ ఇన్ ద ఫారెస్ట్ అండ్ ఫైనల్లీ సరెండర్డ్ ఇన్ 1825 అండర్ నెగోషియేట్ టర్మ్స్. సో ఇక్కడ వీళ్ళ లీడర్ ఎవరు, పాయికా లీడర్ వచ్చేసి బక్షి, జగబంధు. బట్ ద బ్రిటిషర్స్ సప్రెస్డ్ ద రివోల్ట్ ఆఫ్ పైకాస్. లేటర్ బక్షి, జగబంధు ఫ్లడ్ అవే టు ద ఫారెస్ట్. ఇతను ఏంటి అంటే అడవులకు వెళ్ళిపోయి అక్కడ తన జీవనాన్ని కొనసాగించాడు. తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో ఒక ఒప్పందాల వల్ల ఇతను మళ్ళీ నెగోషియేషన్స్ వల్ల మళ్ళీ బ్రిటిష్ వాళ్ళ దగ్గరికి రావడం జరిగింది. అదంతా ఒక హిస్టరీ. బట్ రీసెంట్గా ఏమైంది, సో ఇన్ 2017 మార్కింగ్ ద 200 years ఆఫ్ అప్రైజింగ్. సో 2017లో 200 years కంప్లీట్ అయింది. పాయికా రెబెలియన్కి 200 years కంప్లీట్ అయింది. సో ద ఒడిశా గవర్నమెంట్ ఏం చేసిందంటే దే రిక్వెస్టెడ్ టు ఐడెంటిఫై పాయికా రెబెలియన్ యాజ్ ఏ ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్. సో 1857ని మనం ఏంటంటే ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అంటాం, కాకుండా ఇప్పుడు ఏంటంటే పాయికాని వీళ్ళు ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ లాగా డిక్లేర్ చేయమని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ను తరచుగా రిక్వెస్ట్ చేస్తున్నారు. బట్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడు దీన్ని ఒప్పుకోలేదు. బట్ ఇన్ ద ఇయర్ 2019 ది దెన్ ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ లేడ్ ద ఫౌండేషన్ ఆఫ్ ద పాయికా మెమోరియల్. అంటే మెమోరియల్ ఏంటి, ఒక స్మృతి వనాన్ని. సో ఇందులో దీనికి ఇన్ కమోమరేటివ్ ఆఫ్ పాయికా రివోల్ట్ దే కన్స్ట్రక్టెడ్ వన్ మెమోరియల్ ఇన్ ద ఇయర్ 2019. సో 200 years ఎప్పుడైంది మనకు, 2017లో ఇట్ కంప్లీటెడ్ 200 years. సో సింపుల్గా ఏంటి అంటే పాయికాస్ అంటే ఏంటి, ఫుట్ సోల్జర్స్.
ఎవరి దగ్గర? గజపతి కింగ్స్. సో గజపతి కింగ్స్ రిక్రూటెడ్ ఫ్యూ పీపుల్ యాజ్ ఏ పైకాస్ హూ ఆర్ నోన్ యాజ్ ఫుట్ సోల్జర్స్, అంటే ఏంటి? ఇన్ఫాంట్రీ సోల్జర్స్. సో దే ఎంజాయ్డ్ రాయల్ ప్యాట్రనేజ్ అండ్ దే వర్ ప్రొవైడెడ్ ట్యాక్స్ ఫ్రీ ల్యాండ్స్ ఆన్ హెరిడిటరీ బేసిస్, అంటే తరతరాలుగా వాళ్ళకు ట్యాక్స్ ఫ్రీ ల్యాండ్స్ని ఇవ్వడం జరిగింది. అన్ఫార్చునేట్లీ బ్రిటిష్ ఈస్ట్ ఇండియన్ కంపెనీ ఆక్యుపైడ్ కుర్దా రీజియన్. కుర్దా రీజన్ వాజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ముకుందదేవ II. సో ముకుందదేవ II అండ్ బ్రిటిష్ వాళ్ళకు జరిగిన ఒక ఒప్పందం ప్రకారం ₹1,00,000 ముకుంద దేవరాయకి ఇవ్వాలి, ఎట్ ద సేమ్ టైం ఒక 4 పరగనాస్ ఇవ్వాలి. కానీ వాళ్ళు ఇవ్వలేదు. హిజ్ కస్టోడియన్ రాజ్గురు, జయీ రాజ్గురు స్టార్టెడ్ క్వశ్చనింగ్ ద బ్రిటిష్ గవర్నమెంట్ రిగార్డింగ్ ద ₹1,00,000 కాంపెన్సేషన్ అండ్ 4 paraganas. Later the Britishers killed Rajguru, the king Mukundadeva II fled away to Puri. So next the Paikas started revolt under the leadership of Bakshi Jagabandhu Vidyadhar. So the British government suppressed the revolt of Paikas in the year 1825. Later he fled away to the forest. So ఇప్పుడు ఏమైందంటే ఇంత చరిత్ర కలిగిన ఈ ఇన్సిడెంట్ని ఎర్లియర్ సిబిఎస్ఈ బుక్స్లలో వీళ్ళు ఇప్పుడు ఒమిట్ చేయడం జరిగింది. సో రీసెంట్లీ ద సిబిఎస్ఈ టెక్స్ట్ బుక్స్ ఒమిటెడ్ పైకా రెబెలియన్ ఆఫ్ 1817. సో ఇప్పుడు ఏంటి అంటే ద ఒరిస్సా పీపుల్ స్టార్టెడ్ అపోజింగ్ ద యాక్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ అండ్ ఎన్సిఆర్టీ. సో దీన్ని మనం క్లుప్తంగా చూస్తే ఏంటి, అబౌట్ పైకా రెబెలియన్ was a large-scale armed uprising against British colonial rule in 1817, led by Bakshi Jagabandhu Vidyadhar. Next, region involved core area akkada Kurda district ఎవరి హ్యాండ్ ఓవర్లో ఉంది? ముకుంద దేవ II ఆఫ్ ఒరిస్సా. స్ప్రెడ్ ఎక్కడెక్కడ ఉంది? పూరి, బన్పూర్, గుమ్సర్ అండ్ పార్ట్స్ ఆఫ్ ట్రైబల్ ఒరిస్సా. వీళ్ళందరూ కలిసి బ్రిటిష్ గవర్నమెంట్కి అగెనిస్ట్గా పోరాటం చేసిందాన్ని మనం పాయికా రివోల్ట్ అనడం జరిగింది. సో కీ కాసెస్ ఆఫ్ ద రివోల్ట్ ఏంటి? లాస్ ఆఫ్ హెరిడిటరీ ల్యాండ్. ఎర్లియర్ ద పాయికాస్ వర్ ప్రొవైడెడ్ బై హెరిడిటరీ ల్యాండ్స్ బై గజపతి కింగ్స్. నెక్స్ట్ కల్చరల్ డిస్రప్షన్, ఎకనామిక్ ఎక్స్ప్లైటేషన్, సాల్ట్ మోనోపరీ. దీస్ ఆర్ ఆల్ కీ కాజెస్ ఆఫ్ ద రివోల్ట్. సో ఇదండి ఈరోజు న్యూస్లో ఉన్న 1817 పాయికా రివోల్ట్ ఆఫ్ ఒరిస్సా. సో విల్ మీట్ అగైన్. థ్యాంక్ యూ.